శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే వసదృశగణైః ఆవృతం బ్రహ్మనిష్టైః ఆచార్యేంద్రం కరకలితచిన్ముద్రమానందమూర్తిం స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే స్వాత్మా రామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః శిష్యాచార్యతయా తథైవ పితృపుత్రాద్యాత్మనా భేదతః స్వప్నే జాగ్రతి వాయ ఏష పురుషో మాయా పరిభ్రామితః తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వత్పరమానిత్యం విశ్వం నారాయణగం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతి ఆత్మా నారాయణ పరః విశ్వం నారాయణం దేవమక్షరం విశ్వం నారాయణం. కనుక విశ్వం భగవత్ స్వరూపం, హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా, హరిమయము గాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే హరిమయము విశ్వమంతయు. ఈ ప్రకారముగా సాకార నిరాకార తత్వములు రెండు కూడా భగవత్స్వరూపము. సర్వం కల్విదం బ్రహ్మ, సమస్తము బ్రహ్మమే. సాకారముగా ఉన్నటువంటి అంశము కానీ నిరాకార తత్వముగా ఉన్నటువంటి అంశము కానీ రెండు కూడా బ్రహ్మమే అనేటువంటి మాట. కాబట్టి బ్రహ్మము కారణము, విశ్వం కార్యము. కార్యకారణతయా స్వస్వామి సంబంధత కార్యకారణ. కాబట్టి బ్రహ్మము శుద్ధ బ్రహ్మము. శుద్ధ బ్రహ్మము చేతనము, ఆనందాత్మికము, స్వప్రకాశము. ఇవి బ్రహ్మము యొక్క స్వరూపత లక్షణములు. అట్టి ఆ బ్రహ్మమునకు అవిభాజ్యమై ఉన్నటువంటిది శక్తి. బ్రహ్మచేతనము, దాన్ని శక్తి, చేతన శక్తి. ఇది అర్ధనారీశ్వరత్వము, విడదీయరానటువంటి యొక్క అనుబంధము. కనుక ఇక్కడ చేతన శక్తి రెండు కూడా అవిభాజ్యము. ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ. ప్రకృతిం పురుషం, ప్రకృతి పురుషుడు, క్షేత్రం క్షేత్రజ్ఞుడు. ప్రకృతి పురుషుడు, స్త్రీ పురుషుడు. ఈ ప్రకారముగా విశ్వమంతా కూడా అల్లుకొని ఉన్నటువంటి విధానం.
ప్రాణః ప్రాణః ఏవ రైః ఏవ చంద్రమాః తస్య యన్మూర్తం చ అమూర్తం చ తస్మాత్ మూర్తిః ఏవ రైః. రయించ ప్రాణంచ అనే విషయముగా ఉపనిషత్తులలో చెబుతున్న మాట. కాబట్టి ఈ ప్రకారముగా రెండూ కూడా ఒకే స్వరూపముగా ఉన్నటువంటి విధానం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే మాటలు మనం వినపడుతూ ఉన్నాయి. జగత్తు మిథ్య అని చెప్పన్నప్పుడు జగత్తు లేదు అనేటువంటి మాట కాదు, అసత్తు లేదంటే అసత్ అనే పదంకి అర్థం వస్తుంది. కాబట్టి మిథ్య అనేది ఏంటంటే కార్యాత్మికమై ఉన్నటువంటి యొక్క అంశం. శక్తి కార్యరూపం దాల్చింది. శక్తి మూలం అయితే దాని కార్యము ఈ నామరూపాలు. శాఖయోద్వయి శక్తి మూలక అని రమణ భగవానులు వారు ఒకే సారంలో అంటారు. శక్తి మూలక. కనుక ఆ శక్తి అనేటువంటి దాని కార్యమే ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ఈ నామరూపాత్మిక విశ్వము. ఈ నామరూపాత్మిక విశ్వమంతా కూడా పృథ్వీ సంబంధమైనటువంటి యొక్క అంశములు. ఒక నామము రూపము చూస్తున్నామంటే ఎందువల్లంటే రూపం అనేది అగ్ని నుంచి ఆరంభమైంది. అగ్ని కార్యం జలం. ఆ జలం ఘనీభవిస్తే ఏర్పడినటువంటిది పృథివీ. కనుక జల కార్యం పృథివీ. ఆ పృథివీ అనేది ఇంకా బాగా స్థూలమైంది. ఆ పృథివీ సంబంధమై ఉన్నటువంటి కార్యములే ఈ ఆకారాలు. విశ్వంలో మనం చూస్తున్నటువంటి మృగములు కానీ, పక్షులు కానీ, మానవులు కానీ, సమస్త జీవజాలం అంతా కూడా ఎక్కువ శాతం పృథివీ అనేటువంటి దాని కార్యములుగా ఉన్నటువంటివి. ఈ కార్యజాతం. కారణం పృథివీ. ఆ పృథివీ కార్యములే ఈ శరీరాలు. ఇవన్నీ కూడా కనుక మనందరం కూడా పృథివీని ఆశ్రయించే జీవనం చేస్తూ ఉన్నాం. పృథివీ సంబంధమై ఉన్నటువంటి వనరులు స్వీకరిస్తూ ఉన్నాం. భూమి నుంచి వచ్చేటువంటి యొక్క వాటిలనే ఆహారంగా స్వీకరించి శరీరాలని మనం పెంచుకోవటం జరుగుతూ ఉన్నది. తిరిగి మరలా పృథివీలోకే ఈ శరీరాలన్నీ కూడా చేరిపోతూ ఉన్నాయి. కాబట్టి కారణం పృథివీ. కాబట్టి ఆ పృథివీ సంబంధమై ఉన్న కార్యములకు ఈ శరీరములు తిరిగి మరల శిథిలమై భూమిలోకే వెళ్ళిపోతూ ఉన్నాయి. కనుక భూమి కారణమైతే దాని సంబంధ కార్యములే ఈ శరీరములు. కనుక ఆ విధముగా మరి పృథివీ సంబంధ శరీరములు అని అర్థం. జల సంబంధ కార్యం, జల సంబంధ శరీరాలు అవి కూడా ఉన్నాయి కదా. జల సంబంధ శరీరములు జలములో ఏర్పడ్డటువంటివి. కనుక అవి ఆ జలం అనేటువంటి దాని ద్వారా ఏర్పడ్డటువంటి శరీరాలు కాబట్టి ఆ జలమునే ఆహారముగా తీసుకుని ఆ జలములో ఉన్నటువంటి పదార్థాలను ఆహారంగా తీసుకుని అవి జీవిస్తాయి. కనుక వాటిని జలము నుండి వేరు చేసాము అంటే, బయటికి తీసాము అంటే అవి ఎక్కువసేపు ఉండవు, చనిపోతాయి. భూమి మీద ఉన్నటువంటి జీవుల్ని జలంలో పడేసాము అంటే ఎక్కువసేపు ఉండవు జలంలో. అవి మరి శ్వాస ఆడక మరణిస్తాయి.
ఇప్పుడు జలంలో మునిగినట్లయితే శ్వాస ఆడదు, మరణిస్తాము అనే అంశం. మరి ఆ జలంలో ఎక్కడో సముద్ర గర్భంలో ఉన్నటువంటి జీవులు, మరి వాటికి అట్లా శ్వాస ఆడుతూ ఉంది, అవి ఎట్లా బతుకుతూ ఉన్నాయి? మనం అట్లా మునిగామంటే తెప్పరెళ్ళుకొని గబక్కన బయటకు వచ్చేయాలి. ఎక్కువసేపు మునిగి అట్లాగే ఉండే అవకాశాలు ఉండవు. గబక్కన మునిగామా, లెగిసామా పైకి. అట్లా పావు గంట జలంలో కనుక ఉన్నట్లయితే అంతే, ఈ శరీరం కాస్త జలమయం అయిపోతుంది. అందుచేత మరి మరి జలంలో మునిగితే ఎక్కువసేపు మన ప్రాణం ఆడదు, మరణించే పరిస్థితి ఏర్పడుతుంది. అన్నప్పుడు మరి జలంలో ఉన్న జీవులు జీవిస్తూ ఉన్నాయి. ఎక్కడో లోపల జలాశయాల్లో, నదులలో కానీ, సముద్రాల్లో కానీ ఎక్కడో లోపలెక్కడో ఉంటాయి. మరి ఆ లోపలెక్కడో ఉన్నటువంటి అవి ఎట్లా ఈ శ్వాస బిగబెట్టుకుని ఎంచేపు ఉండి లోన ఉంటాయి. ఒకవేళ మానవుడు ఏదన్నా జలాశయాల్లో పోవాలంటే కొంతమంది ప్రాణాయామం చేస్తారు. ప్రాణాయామం ద్వారా శ్వాసను బాగా కుంభించి ఎక్కువసేపు ఆ శ్వాసను ఆపే ప్రాక్టీస్ చేస్తారు. అట్లా చేయగా వాళ్ళకు అరగంట, ముక్కాల గంట, గంట వరకు ఆ శ్వాసను అట్లాగే ఆపి ఉండే ఒక అలవాటు అన్నమాట. దాని ప్రాణాయామం అన్నారు. అలాంటి విధానం వస్తుందా అన్నది కూడా ఒక ప్రశ్నాత్మకమే. కొంతమంది గజేతగాళ్ళు అని చెప్పని అంటారు. ఏదైనా నదులలో ప్రమాదవశాత్తు ఏదైనా మునిగిపోతే అవి తేవటానికి వాళ్ళు లోనకు పోతారు అని చెప్పిన ఒకటి. లోనకు పోవటం కూడా ఆక్సిజన్ అనే సిలిండర్ ఒకటి వెనకాల పెట్టుకుని గాలి పీలుస్తూ లోపలికి పోయే విధానం కూడా ఒకటి ఉంటుంది. కానీ శ్వాసను కుంభించి కొంచెం ఎక్కువసేపు ఆ జలం లోపలికి పోయే విధానం కూడా కొంత ప్రాక్టీస్ మీద వచ్చే విధానము అని. మనం అలాంటి ప్రాక్టీసు చేసి లేము కాబట్టి ఎక్కువసేపు ఆ ప్రాణాలను కుంభించి శ్వాస నాపి నీళ్ళల్లో ఉండే అవకాశాలు లేవు. ఎక్కువసేపు ఉన్నాము అంటే అసూలు పోయే పరిస్థితే ఉంటుంది, ప్రాణం అందక చనిపోయే పరిస్థితి ఉంటుంది. మరి ఆ జలంలో ఉన్నటువంటి జలరాశులు, అనేక జీవులు జలంలో ఉన్నాయి. మరి అవి ఎట్లా ప్రాణం అందుతూ ఉంది, జలంలో ఉన్న జీవులకి ఎట్లా ప్రాణం అందుతుంది అని చెప్పనంటే, ఎట్లయితే భూమి మీద ఆక్సిజన్ అనేది ప్రాణశక్తి ఉన్నదో అట్లనే జలములో కూడా ఆ ప్రాణశక్తి ఉన్నది. కాబట్టి జల సంబంధ శరీరములు కలిగి ఉన్నటువంటి ప్రాణులు ఆ జలములోనే ఉన్నటువంటి ఆక్సిజన్ ప్రాణశక్తిని తీసుకునే విధానం వాటికి అలవాటై ఉంది. కాబట్టి అవి ఎక్కువసేపు దాంట్లోనే పుట్టాయి, దాంట్లో పెరుగుతూ ఉన్నాయి, దాంట్లోనే జీవిస్తూ ఉన్నాయి. అక్కడే నిద్ర, అక్కడే నివాసం, అక్కడే విహారం, అక్కడే సంసారం, అక్కడే జీవుల ఉత్పత్తి, అక్కడే మరి ఆ యొక్క పెంపకం అన్నీ కూడా జలములోనే. కాబట్టి అవన్నీ కూడా జల సంబంధ శరీరములుగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ప్రాణులు ఏ ప్రకారంగా ఇక్కడ ఉన్నటువంటి గాలి ప్రాణశక్తిని తీసుకొని జీవిస్తూ ఉన్నాయో, ఆ జలములో జల సంబంధమై ఉన్న శరీరాలు కలిగి ఉన్నటువంటి అవి ఆ జలములో ఉన్నటువంటి ప్రాణాన్ని తీసుకుని అక్కడ అవి బతుకుతూ ఉన్నాయి. అట్లాగా జలంలో ఉన్నటువంటి ప్రాణశక్తితో బతికే అలవాటు కలిగి ఉన్నటువంటి వాట్లను భూమి మీద పడేసాం అంటే వాడి ప్రాణం అందక చనిపోతుంది. ప్రాణం అందకపోవటం ఏంటి? యథేచ్ఛగా ప్రాణం పీల్చుకోవచ్చుగా, మనం పీల్చుకోవట్లేదు. ఎక్కడ యథేచ్ఛగా మనం పీల్చుకుంటూ మంచి ప్రాణశక్తి ఉండి చేసుకుంటూ ఉన్నటువంటి మనం మరి ఆ భూమి మీద పడ్డటువంటి మత్స్యాదులు ఎక్కువసేపు జీవించలేక విలవిల్లాడుతూ కొట్టుకు చనిపోతున్నాయే. ఇది ఒక ఆశ్చర్యకరమైనటువంటి విధానం.
కాబట్టి బయట ఉన్నటువంటి ప్రాణశక్తిని పీల్చుకోగలిగే శక్తి వాటికి లేదేమో. కాబట్టి ఎమ్మటే అవి మరణిస్తూ ఉన్నాయి. అట్లనే జలములో ఉన్నటువంటి ప్రాణశక్తిని తీసుకునేటువంటి శక్తి మనకు లేదేమో. మనం దాంట్లో మునిగితే అదే పరిస్థితి మనకు ఏర్పడతా ఉంది. ఇదొక సృష్టి కార్యం, సృష్టి విధానం. కనుక భూ సంబంధ కార్యములు శరీరములు, జల సంబంధ కార్యములు శరీరములు, అగ్ని సంబంధ శరీరములు, తేజో సంబంధమై ఉన్నటువంటి శరీరములు అవి దేవతామూర్తుల శరీరములుగా భావించే విధానం. అనగా పంచభూతములు అని చెప్పి అన్నప్పుడు మరి పృథివీ ప్రధానముగా కలిగి ఉన్నటువంటి శరీరములు కలిగి ఉన్నటువంటి మనతోటి ఇంకా ఇతర జీవులు, అటనే జలం ప్రధానముగా కలిగి ఉన్నటువంటి యొక్క జీవులు అవి జలచరములుగా ఉన్నటువంటివి. అదే ప్రకారంగా తేజస్సు శరీరముగా కలిగి ఉన్నటువంటి వారిని మనం దేవతలుగా చెప్పే విధానం ఉంటుంది. వాళ్ళు ప్రకాశము కలిగి తేజోవంతము కలిగి, అందువల్లే మనం ఆ దేవతలను కూడా అగ్నితో ఆరాధిస్తాం. హోమకార్యములు, యజ్ఞక్రతువులు అగ్ని ద్వారానే ఆ దేవతల్ని ఆరాధించే విధానం ఉంటుంది. ఇది పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి ఒక ఆచారం. ముఖ్యంగా యజుర్వేదం వేదం పూర్వ భాగం అంతా కూడా యజ్ఞ సంబంధ ఆరాధన అనగా అగ్ని ఆరాధన. అగ్ని ద్వారానే దేవతలని ప్రసన్నం చేసుకోవటం, అనుగ్రహం పొందటం. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి అనేన ప్రసవిష్యధ్వం ఏషవోస్త్విష్ట కామదుక్. సహయజ్ఞా ప్రజా సృష్ట్వా అని పరమాత్మ అన్నాడు. కాబట్టి యజ్ఞము ద్వారానే ఆయా దేవతలని మనం ప్రసన్నం చేసుకోవాల్సి ఉంటుంది. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతువః పరస్పరం భావయంతః శ్రేయః పరం అవాప్స్యథ. మీరు దేవతలని భావించినట్లయితే, ఆరాధించినట్లయితే, అగ్ని ద్వారా ఆరాధించినట్లయితే అట్టి ఆ దేవతలు మిమ్మల్ని భావిస్తారు, మిమ్మల్ని అనుగ్రహిస్తారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వహ అంటే మనలను ఆ దేవతలు భావించే విధానం, అనుగ్రహించే విధానం ఉంటుంది. పరస్పరం భావయంతః మీరిరువురు కూడా పరస్పరం ఇరువురు కూడా భావయంతః ఒకరొకరు అట్లా మీరు మరి భావన చేయండి. అనగా మీరు దేవతలని ఆరాధించండి, ఆ దేవతలు మిమ్మల్ని అనుగ్రహిస్తారు. కనుక ఈ ఆరాధన అనేటువంటి దాని విధానములో ప్రధానముగా ఉన్నది ఏంటంటే అగ్ని. నిత్యాగ్నిహోత్రులు అంటారు. మన ఈశాన్య భాగంలో పూజ చేసినా కానీ దీపం అనేది పెడతాం. కనుక తేజో విధానముగా తేజోపుంజములుగా ఉండేటువంటి వారు దేవత, వారికి అగ్ని శరీరములు. కనుక అగ్ని కార్యము వాళ్ళ శరీరములు కనుక పవిత్రంగా ఉంటాయి. పావక అగ్నిని పావక సర్వభక్షక, సర్వభక్షకుడై ఉన్నప్పటికి కూడా అగ్ని పావక అన్నాం, శుద్ధము, పరిశుద్ధము. అట్లా దేవతలు అనేటువంటి విధానములో వారెప్పుడూ కూడా పరిశుద్ధముగా ఉండటం ఏంటంటే అగ్ని శరీరముగా కలిగి ఉన్నటువంటి వారు. కాబట్టి అగ్ని శరీరముగా ఉండటం ఏంటండి అనే అంశం కూడా ఒక సందేహాస్పదము. ఈ విషయాన్ని గురించి ఆలోచన చేయాల్సి ఉంటుంది. మట్టి శరీరం కలిగి ఉండటం ఏంటండి అనే ప్రశ్న లేదు. ఎందుకంటే ప్రస్తుతం మనం దాన్ని కలిగి ఉన్నాం కాబట్టి మనకు అనుభవంలో ఉన్న విషయం కనుక మనం దాని విషయంలో సందేహించే విషయం అవసరం లేదు. మట్టి శరీరం ఏమిటండి అనే మాట, అట్లా జల శరీరాలు ఏమిటండి అనే మాట కూడా వస్తుంది.
మనం ప్రధానముగా ఆయా పృథివీతో పూర్ణముగా మమేకమై ఉన్నాం. పృథివీతో మమేకమై ఉన్నాం కాబట్టి శరీరములు అని చెప్పనంటే పృథివీయే, మట్టి సంబంధమే అనేటువంటి మనకున్నటువంటి భావన. కాబట్టి ప్రకారముగా పంచభూతములుగా ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అన్నప్పుడు మనం ఇక్కడికి వచ్చి పడ్డాం. మూలం శుద్ధ బ్రహ్మం సర్వకారణం అని. ఆ శుద్ధ బ్రహ్మము యొక్క మరొక రూపమే శబల బ్రహ్మము అన్న. శబల బ్రహ్మము కార్యమే అవ్యక్త తత్వము. అవ్యక్త తత్వము యొక్క కార్యమే మహత్తత్వం. మహత్తత్వం యొక్క కార్యం అహంకార తత్వం. అహంకార తత్వం యొక్క కార్యం ఆకాశం. ఆకాశం యొక్క కార్యం వాయువు. వాయువు యొక్క కార్యం అగ్ని. అగ్ని యొక్క కార్యం జలం. జలం యొక్క కార్యం పృథివీ. పృథివీ యొక్క కార్యం మన ఈ శరీరాలు. కనుక మనం ఎక్కడున్నాము అని చెప్పనంటే చాలా చాలా చివరకు వచ్చేసాం. ఇంకా పృథివీ యొక్క కార్యం మరొక భూతం అనేది ఉన్నదా అనే విషయం. ఇప్పుడు ఆకాశం యొక్క కార్యం వాయువు అన్నాం, వాయువు కార్యం అగ్ని అన్నాం, అగ్ని కార్యం జలం అన్నాం, జల కార్యం పృథివీ అన్నాం, పృథివీ కార్యం ఇక శరీరములుగా చెప్పుకోవాలి తప్ప ఏమి ఆ జలము నుంచి పృథివీ ఏర్పడ్డట్లుగా పృథివీ నుంచి మరొక పదార్థం ఏర్పడిందా? కనుక పృథివీ లాస్ట్ పదార్థం. కిందకి లేదేక. ఆకాశం తర్వాత వాయువు చెప్పుకోవచ్చు, వాయువు తర్వాత అగ్ని చెప్పుకోవచ్చు, అగ్ని తర్వాత జలం చెప్పుకోవచ్చు, జలం తర్వాత పృథివీ, అంతే. ఇంకా కింద ఇంకా స్థూలముగా అనే అంశం మరొకటి లేదు. కాబట్టి పంచ అని పేరు పెట్టారు. పంచభూతములు అన్నారు. భవతి ఇది భూతం, ఏర్పడింది కాబట్టి భూతము అన్నారు. ఈ విధంగా మనం చూసినట్లయితే ఎక్కడ ఉన్నాము అని చెప్పనంటే చిట్ట చివరిగా ఉన్నటువంటి ఆ పృథివీ అనేటువంటి దాని కార్యం వైపు మనం కలిగి ఉన్నాము. విశ్వంలో ఏమిటంటే ఏ శరీరమును కలిగి ఉన్నటువంటి యొక్క ప్రాణికి ఆ శరీరమునందు ఓ తాదాత్మ్యత ఏర్పడుతుంది, మమకారం ఏర్పడుతుంది. తన ఉనికి చాలా ఉన్నతముగా భావించుకుంటుంది, తనను ఎక్కువగా ప్రేమించుకుంటుంది. తన వినాశనం అనేటువంటి యొక్క అంశములో ఏదైనా జరిగితే పోరాటం చేస్తుంది. ఏ ప్రాణికి ఉండేటువంటి యొక్క ఉనికి ఆ ప్రాణికి ఒక ప్రీతి పాత్ర, ప్రీతి అత్యంత ప్రీతి అనేటువంటి యొక్క అంశం ఉంటుంది. సోకరమా, ఏమి నీ జన్మ ఎంత హీనమా, ఎందుకు నువ్వు విధముగా ఉన్నావు, నువ్వు అసూలు భాష వెళ్ళిపోవచ్చు కదా అన్నావు అనుకో, నా జన్మకి ఏమిరా బ్రహ్మాండంగా ఉందా అంటుంది. ఓ గార్ధవమా, నీకు హీనం లోకంలో గాడిద అని చెప్పని అంటారు. నేను చాలా హీన పిలుస్తారు. ఎందుకు ఈ జన్మ నీకు, ఆ దేహం వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పి అన్నావు అనుకోండి, అదేమంటుంది, నా జన్మ కంటే మించిన జన్మ లోకంలో ఇంకొకటి లేదేక, ఎంతో సర్వోన్నతమై ఉన్నటువంటి యొక్క జన్మ నాది అని తనను తాను ప్రేమించుకుంటుంది. తనను తాను హీనముగా చూసుకోదు, తనను తాను సర్వోన్నతముగా చూసుకుంటుంది. ఎవరైనా ఏమన్నా చేయటానికి వస్తే వాళ్ళతో పోరాటం చేస్తుంది, తనను తాను కాపాడుకోవటానికి పెనుగులాడుతుంది. ఇట్లా చూస్తే లోకంలో ప్రతి ప్రాణి, చీమ కానీ దోమ కానీ అన్నీ కూడా వాటి జన్మలో వాటికి సర్వోన్నతముగా ఉంటుంది. చీమకు తన జన్మము చేరి సుఖమై తోచు, దోమకు తన జన్మము దొడ్డ సుఖము, ఆమని ఈగకు సుఖ అని అన్నమాచార్యులు వారు కీర్తన రాస్తారు.
కాబట్టి ఏ ప్రాణికి ఉండేటువంటి యొక్క ప్రీతికర విధానము ఆ ప్రాణికి ఉంటుంది. కనుక ఎవరి శరీరమునందు వాళ్ళకు ఒక తాదాత్మ్యత ఏర్పడుతుంది. దాని యందు చాలా ప్రీతి ఏర్పడుతుంది. ఏమాత్రం ఏమన్నా ఆ శరీరానికి హాని జరగబోతుంది అని చెప్పనంటే విలవల్లాడిపోతారు. ఎంతో బాధపడతారు, పెనుగులాడతారు, కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రకారముగా ఆ శరీరముల యందు ఒక మక్కువ అనేటువంటిది పుట్టుకతో ప్రతి ప్రాణికి ఏర్పడే విధానం కనుక లోకంలో అన్ని ప్రాణులు తమను తాను ప్రేమించుకునే విధానం ఉంటుంది. ఒకవేళ మనం చూస్తూ ఉంటాం, ఈ జీవులను చంపి తినాలనే అపేక్ష మానవునికి ఉన్నది కాబట్టి ఒకవేళ వాటిలను కాళ్ళు చేతులు కట్టి చంపబోతూ ఉంటే అదంతా పెనుగులాడుతుందో, తప్పించుకునే ప్రయత్నం చేస్తుందో, తనను తాను కాపాడుకోవడానికి ఎంత పోరాటం చేస్తుందో, అయినా కానీ వాడు 2 కాళ్ళు కట్టేసి శిరస్సును ఖండిస్తాడు కాబట్టి అది చేయగలిగే పరిస్థితి లేక ఆయనకు అది వశమైపోయి హామైపోతుంది. ఇట్లాగా ప్రతి ప్రాణి పృథివీ నుంచి ఏర్పడ్డటువంటి యొక్క శరీరములు పార్థివ శరీరములు అట్లా ఎవరికి ఎంత ప్రీతి ఉన్నదో అంతటి ప్రీతి ఇతర జీవులు కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా పృథివీ సంబంధమై ఉన్నటువంటి యొక్క వాటితో ఏర్పడ్డటువంటి అంశములు. కనుక రెండవది జలకార్యం. ఇది పృథివీ కార్యం అనుకున్నాము. జలకార్యం, జలం అనేటువంటి దాని ద్వారా ఏర్పడేటువంటి ఆ జలమునందు ఏర్పడేటువంటి యొక్క జీవజాలం. సముద్ర గర్భంలోకి పోతే ఎన్ని రకాల జీవులు ఉన్నాయో. మనం భూమి మీద ఉన్నాం కాబట్టి భూమి మీద ఎన్నో జీవులను మనం చూస్తూ ఉన్నాం. అరణ్యాల్లోకి పోతే ఇంకా గొప్ప గొప్ప జీవులను కూడా అక్కడ కూడా చూడవచ్చు, ధైర్యం ఉండగలిగితే. కానీ జలములో సముద్ర గర్భంలో కొనక పోగలిగితే ఎన్ని రకాలైనటువంటి యొక్క జీవులు దాంట్లో కూడా భూమి మీద ఎన్నైతే ఉన్నాయో అన్ని రకాలుగా జలంలో కూడా ఏర్పడి ఉన్న జీవులు, అవన్నీ కూడా జలకార్యముగా ఏర్పడ్డటువంటి శరీరాలు. ఇంతవరకు మనం చూస్తూ ఉన్నాము. ఇక మూడవది అగ్ని కార్యముగా ఉన్నటువంటి శరీరములు, దేవతా శరీరములు అని చెప్పనే మాట. కాబట్టి వాళ్ళు శుద్ధముగా ఉంటారు, పవిత్రముగా ఉంటారు. దేవతలు, దివ్ అంటే ప్రకాశం. దేవత ఎందుకన్నామంటే దివ్ అనగా ప్రకాశం, దివ్ దీప్తౌ. కాబట్టి మీరు చూడండి, దేవతలు ప్రత్యక్షమైనప్పుడు ఎవరికైనా ఎంతో తేజోపుంజముగా కనబడతారు. కాబట్టి ప్రకారముగా మరి వాళ్లకు శరీరము అగ్నియే శరీరముగా ఉన్న విధానము. కొంతమంది జీవులకు వాయు శరీరం కలిగి గాలి అనిల అంటే వాయువు. కాబట్టి వాయువే శరీరములుగా కలిగి ఉన్నటువంటి జీవులు. వాయునందన, ఆంజనేయ స్వాముల వారిని వాయునందనుడు. ఓ పవనాత్మజవో ఘనుడా, బాపు బాపనగా పరగితిగా. ఓ పవనాత్మజ, పవన గాలి నుంచి ఏర్పడ్డటువంటి. కాబట్టి వాయు సంబంధమై ఉన్న శరీరం గనుక ఆయనది సంకోచ వ్యాకోచములు. ఇట్లాగా మరి ఆ వాయువునే దేహముగా కలిగి ఉన్నటువంటి వాయు శరీరం గలవారు. ఈ పార్థివ సంబంధమై ఉన్నటువంటి దేహమును విసర్జించిన తర్వాత వీళ్ళందరూ కూడా వాయువు యొక్క శరీరం కలిగి వాళ్ళు వ్యవహరిస్తారా అనేటువంటి విషయం.
ఎర పృథివీ సంబంధమై పార్థివ సంబంధమై ఉన్నటువంటి యొక్క దేహములను వదిలి ఉన్నటువంటి ఎంతోమంది మన ముందే ప్రయాణం చేసిన వాళ్ళే ఉన్నారు. తండ్రులు, తాతలు, ముత్తాతలు, స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు, మహానుభావులు ఎంతోమంది మన కళ్ళ ముందే ప్రయాణం చేసిన ఉదంతాలు ఉన్నాయి. మరి ప్రకారముగా పార్థివ సంబంధమై ఉన్నటువంటి యొక్క శరీరములను విసర్జించి ఒకవేళ వాళ్ళు వాయు సంబంధమై ఉన్న శరీరములు కలిగి ఉన్నారా? కాబట్టి వారు దివ్య విధానముగా పుణ్య విధానముగా ఉండేటువంటి వారు. అలాంటి సూక్ష్మ విధానం కలిగి వాయు కార్యములుగా ఉన్నటువంటి శరీరములు, వాయు శరీరములు అనేటువంటి విషయం, దాని మీద మన పురాణాలలో కూడా అనేక విషయాలు చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇది వ్రాచేన యోగ్యోపాస్వ ఆకాశ శరీరం అని తైత్రీయం ఒక మాట చెబుతూ ఉన్నది. ఆకాశ శరీరం, ఆకాశమే శరీరముగా కలిగి ఉన్నటువంటి విధానము. అది మరి బ్రహ్మవేత్తలు, బ్రహ్మజ్ఞానులు ఆకాశ శరీరం ఈ ప్రకారముగా చూసినట్లయితే మరి ఈ పంచభూతములు అనేటువంటి వాటి కార్యములుగా ఉన్నటువంటి శరీరములు. విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధతః. కాబట్టి విశ్వం అని చెప్పన్నప్పుడు కేవలం పృథివీ అనేది కాదు, భూమి అనేది ఒకటి. ఆ భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనుకున్నప్పుడు మన అవగాహనలో ఉన్న అంశం ఏంటంటే పృథివీ సంబంధ శరీరములు ఉన్నాయి అంటాం, జల సంబంధ శరీరములు ఉన్నాయి. ఈ రెండు కూడా మన అనుభవంలోకి వస్తున్న అంశం. కానీ అగ్ని సంబంధ శరీరములు, వాయు సంబంధ శరీరములు, ఇక ఆకాశ శరీరం సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి, అది బ్రహ్మవేత్తలకు సంబంధించిన అంశముగా మనం గ్రహించుకోవాల్సి ఉంటుంది. దాన్నే చిదాకాశము అని, దహరాకాశము అని, దహర ఉత్తరేభ్య బ్రహ్మసూత్రం. శాంతి విదేహ సుత సహచారి దహరాయోధ్యా నగర విహారీ ఖేలతి మమ హృదయే రామః ఖేలతి మమ హృదయే అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు. శాంతి విదేహ సుత సహచారి దహరాయోధ్యా నగర విహారీ సత్యజ్ఞానానంద శరీరీ. అక్కడ ఆ తత్వంలో చెప్పినప్పుడు సత్యజ్ఞానానంద శరీరీ, సత్యజ్ఞానానంద స్వరూపమే శరీరముగా గలవాడు. ఆనంద శరీరీ, చేతన శరీరీ, స్వప్రకాశ శరీరీ, దహర ఆకాశ శరీరీ. ఇది ఒక స్వరూప అనుభవ విధానములో ఉన్నటువంటి వారికి చెప్పేటువంటిది. వాళ్ళు ఆకాశమే శరీరముగా కలిగి ఉండుట, చిదాకాశమే చిదంబరమే శరీరముగా కలిగి ఉండుట. చిదంబరుడు, చిదంబరేశ్వరుడు అంటారు. చిదంబరేశ్వరుడు అంటే చిత్ అనగా స్వప్రకాశమై ఉన్నటువంటి మరి ఆ యొక్క చిదానంద శరీరమే ఆకారముగా కలిగి ఉన్నటువంటి
విధానము ఇది చాలా సూక్ష్మమై ఉన్నటువంటి అంశము. కాబట్టి ఆ స్థితికి పోయినటువంటి వారికి మాత్రమే తెలియబడేటువంటి అంశము. మనకెందువల్ల ఈ విషయములో అవగాహన కొరవై ఉన్నది అని చెప్పానంటే, మనం చాలా చివరికి వచ్చేసాం, స్థూల భాగంకి వచ్చేసాం. ఏమి ఆకాశము, వాయువు, అగ్ని, జలము దాటుకొని పృథివీ, ఈ భూభాగము అనేటువంటి దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం చేరి ఉన్నాం. పృథివీ సంబంధమై ఉన్న కణజాలముతో మమేకమై ఉన్నాం. ఈ పృథివీ సంబంధమై ఉన్న వనరులతో ఈ శరీరాన్ని పెంచుకుంటూ ఉన్నాం. ఉదయం లేచింది మొదలు సాయంత్రం పడుకోబోయేదాకా మన యొక్క వ్యాపకం, మన యొక్క యావగేషన్ ఏమిటి? పృథివీ సంబంధమై ఉన్నటువంటి వస్తువులతో ఈ యొక్క పార్థివ దేహాన్ని పెంపొందింపజేసుకోవటమే పనిగా పెట్టుకున్నాము. కనుక మనం చాలా ఈ చివరికి వచ్చేసాం అన్నమాట. పృథివీ దాకా వచ్చేసాం, పృథివీ కణజాలముతో ఉన్నాం. కాబట్టి అలాగా ఉన్నటువంటి యొక్క మనం ఒకవేళ మరి అగ్ని విధానంగా, అగ్ని శరీరంగా పోవటం అని చెప్పనంటే ఎంతో పుణ్య విధానం కలిగి ఉన్నటువంటిది. అలాగా ఉన్నటువంటి వారు మరి దేవత సంబంధమై ఉన్నటువంటి ఆకారం కలిగి ఉంటారు. కాబట్టి దేవలోకంలోకి ప్రవేశించినటువంటి వారికి దేవతా సంబంధ శరీరములు అక్కడ ఇవ్వబడతాయి అనే మాట కూడా వాడుతూ ఉన్నారు. అంటే ఏమిటి? అక్కడ అగ్ని సంబంధ శరీరములు కలిగి ఉండేటువంటి వారు నిర్జరులు అన్నారు. ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి జీవ పదార్థం అనేది ఉంటుంది. ఆ జీవ పదార్థమే మరి పంచభూతములు అనబడేటువంటి వాటి సంబంధ శరీరములను పొందేటువంటి యొక్క విధానము. ఇక పంచభూతములు అనేటువంటి వాటి సంబంధము లేకుండగా అనంటే అర్థం వస్తుంది, అది శుద్ధ బ్రహ్మము. సత్యజ్ఞానానంద శరీరీ, సత్యజ్ఞానానంద శరీరీ. కాబట్టి వారు మరి మహానుభావులు, తత్వవేత్తలు, బ్రహ్మవేత్తలు అనేటువంటి బ్రహ్మ నిర్వాణమును పొందినటువంటి వారు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాపి విముహ్యతి స్థిత్వాశామంతకాలి. బ్రహ్మ నిర్వాణము కలిగి ఉన్నటువంటి వారు చిదానంద ఆకారం, బ్రహ్మానంద శరీరం, ఆనంద శరీరి, స్వప్రకాశ శరీరి. కాబట్టి ఇక వాళ్ళు స్వరూపంలోకి వెళ్ళిపోయారు, స్వరూప స్థితిలో ఉండిపోయారు. ఎందుకంటే వాళ్ళ మరి పూర్ణముగా సూక్ష్మ దేహం అనేది వినాశనం చెందింది. సూక్ష్మ దేహము వినాశనం, అందువల్లే వాళ్ళ విషయములో నిర్వాణం అన్న పదం వాడారు. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయః క్షీణ కల్మషాః. కాబట్టి అదొక స్థితి ఉన్నది, అది భగవద్గీత మనకు బోధిస్తున్నది. అలాంటిది మనకు కూడా రావాలని చెప్పారంటే అది చాలా ప్రయాసతో చేరి ఉన్న అంశము. అది కష్టమైన ఇష్టపడి ప్రయాణం చేయగలిగేటువంటి వారికి మాత్రమే ఏర్పడేటువంటి యొక్క అంశము. రమణ మహర్షి ఆ కష్టానికి ఇష్టపడ్డాడు. ఆయన గుహలో కూర్చుంటే ఆయన దేహమంతా కూడా మరి చేమలు, గండు చేమలు ఇవన్నీ ఇప్పుడు తిని పారేసాయట. ఆ విధంగా మలయాళ స్వాములు వారు కూడా ఇష్టపడే గోగర్భంలో 12 సంవత్సరాలు కూర్చున్నాడు. అదొక ప్రయత్నం ఏదో ఉన్నది. ఎంతోమంది మహాత్ములు ఆ ప్రకారంగా ఆ తపో భూమికి వెళ్ళిపోతున్నారు, తపస్సుకి వెళ్ళిపోతున్నారు.
ఏకాంత ప్రదేశం. ఏకాకి యతచిత్తాత్మ నిరాశీ అపరిగ్రహ. యోగి యుంజిత సతతం ఆత్మానమస్థితః. ఏకాకేతచిత్తాత్మ నిరాశీ అపరిగ్రహ. యోగి యుంజీత సతతం ఆత్మానం రహసి స్థితః. ఇవన్నీ కూడా భగవద్గీతలో వాడుతున్న పదాలు. ఏకాకి, ఒక్కడిగా. అదొక ప్రయాణం ఒకటి ఉన్నది. దాన్ని యోగ ప్రయాణం అన్నారు, యోగం అన్నారు, ధ్యానం అన్నారు, మెడిటేషన్ అన్నారు. దానికి ఇష్టపడాలి, కష్టపడాలి కూడా. ఇష్టపడితే కష్టపడతారు, ఇష్టపడకపోతే కష్టపడేది ఏముంది. ఇంకా అపుత్రస్య గతిరి నాస్తి ఆత్మావై పుత్రనామాసి. మా సంతతి కావాలి అనుకున్నప్పుడు దానికోసంగా కష్టం ఉంటుంది. నవమాసాలు ధరించి, గర్భం ధరించి దాన్ని పోషించుకుంటూ ప్రసవ వేదనను కూడా అనుభవించి అవన్నీ కూడా పొందగలిగితేనే వారు అనుకున్నటువంటి యొక్క ఫలం ప్రాప్తింపజేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇష్టం ఉన్నప్పుడు కష్టం అనిపించదు. అలాగా మహాత్ములు భావించుకోవడం కారణముగా వారు ఉన్నతమై ఉన్నటువంటి ఒక శిఖరాగ్ర స్థాయిని వాళ్ళు పొందగలిగారు. సర్వోన్నతమై ఉన్నటువంటి దాన్ని పొందగలిగారు. సత్యజ్ఞానానంద శరీరి అన్నట్లుగా వారు బ్రహ్మమే శరీరముగా కలిగి ఉన్నటువంటి విధానం, బ్రహ్మరూపులై ఉన్నటువంటి విధానం. అట్టి ఆ స్థితిని పొందనంత వరకు ఈ జీవుడు తమ తమ పుణ్య పాప కర్మముల ప్రభావముతో ఈ పంచభూతములు ఏవైతే ఉన్న మెటీరియల్ వాటి సంబంధ శరీరములను పొందటం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే మనకున్న అనుభవం పార్థివ శరీరం అని చెప్పాలి. ఈ పార్థివ శరీరం, ఈ కార్యం, పృథివీ కార్యమగు పార్థివ శరీరాన్ని పొందక పూర్వం మన పార్థివ దేహాన్ని పొంది ఒక 40 ఏళ్ళు అయి ఉండవచ్చు, 50 ఏళ్ళు అయి ఉండవచ్చు, కొంతమందికి 60, కొంతమంది 70 ఇట్లా అయి ఉండవచ్చు. మరి అంతకుముందు ఈ యొక్క జీవుడు ఏ యొక్క పంచభూతములలో ఏ యొక్క దేహాన్ని ధరించాడో, ఈ దేహం పోయిన తర్వాత, ఈ దేహం పోయి ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఏ ఏ శరీరములు కలిగి ఉన్నారో తిరిగి మరలా ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి అనేక జీవరాశి ఉన్నది. 83 లక్షల చెప్పేటువంటి విధానములో 84 లక్షల రకాలుగా చెప్పేటువంటి వాటిలలో ఈ భూమి మీద సంచరించేటువంటి వాటిలలో శరీరాలను పొందవచ్చు, లేక జల సంబంధమై ఉన్న శరీరాలు పొందవచ్చు, లేదా అగ్ని సంబంధమై ఉన్న శరీరాలు, వాయు సంబంధమై ఉన్న శరీరాలు. ఈ ప్రకారముగా ఈ పంచభూతముల కార్యములై ఉన్నటువంటి శరీరములు. ఇక ఈ పంచభూతములలోని ఏ యొక్క దాని కార్యమగు దేహము కాకుండా కేవలం బ్రహ్మమే తానై ఉన్న విధానమైతే ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం. ఇక వాళ్ళు బ్రహ్మమే శరీరముగా ఉన్నటువంటి వారి బ్రహ్మంలోకే వెళ్ళిపోవడం జరుగుతుంది. కాబట్టి ఇటు మరి ప్రకృతి సంబంధమై ఉన్నటువంటి విధానమేమో ఈ వైపు, ప్రకృతికి అతీతమై ఉన్నటువంటి విధానమేమో బ్రహ్మము. కాబట్టి ఈ ప్రకారముగా బ్రహ్మ పదార్థము అని చెప్పి అన్నప్పుడు మనకి శివ శక్తి ఆత్మికము, చేతనము, శక్తి, ఈ రెండు కూడా చాలా మరి అవిభాజ్యమై ఉన్నటువంటి యొక్క విధానము. కాబట్టి శక్తికి రూపము లేదు, చేతనానికి రూపము లేదు. అవి కంటి గోచరించేటువంటి విధానములు కాదు. కంటి గోచరించే విధానం ఎప్పుడు వస్తుంది అని చెప్పనంటే అది కార్యరూపం దాల్చినప్పుడు. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అన్నారు. అనేక పరమాణువులు ఘనీభవించినప్పుడు అది ఒక రూపాంతరం చెందుతుంది. ఆ యొక్క రూపానికి ఒక నామం అనేది ఏర్పడుతుంది.
మరి వాళ్ళు చెప్పే మాట నిత్య పరమాణు రూప, పరమాణువులుగా ఉన్నటువంటివి నిత్యమై ఉన్నాయి. కార్యరూప, ఆ పరమాణువుల యొక్క ఘనీభవించినటువంటి యొక్క దాన్ని అనుసరించి ఏర్పడేటువంటిది కార్యరూపము. ఇప్పుడు మన దేహము ఉన్నది అంటే ఎన్నో కోట్ల అణువుల సమీకరణ, మీ అణువులన్నీ విడబడ్డాయి అని చెప్పనంటే, కాబట్టి పృథివీ సంబంధమై ఉన్న అణువులన్నీ చేరి ఈ దేహముగా కనబడతా ఉన్నది. ఇది తిరిగి మరలా ఇవన్నీ కూడా పృథివిలో ఆ అణువులు చేరిపోయాయి అని చెప్పనంటే ఇక్కడ రూపం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఈ ప్రకారముగా పృథివీ సంబంధమై ఉన్నటువంటి పరమాణువుల యొక్క సమీకరణగా ఏర్పడేటువంటి ఆకారమే రూపము అని వాళ్ళు చెప్పే మాట వైశేషికులు. నిత్య పరమాణు రూప, అనిత్య కార్యరూప అని చెప్పని. కాబట్టి ఈ యొక్క విశ్వంలో కార్యరూపములుగా ఉన్నటువంటివే గోచరిస్తాయి. తిరిగి మరలా పరమాణువులు పృథివిలో చేరిపోయాయి అని చెప్పిన పృథివీ అంశగా ఉండేటువంటి విధానము. కాబట్టి ఈ దేహం పృథివీ సంబంధమైనటువంటి యొక్క వస్తువు కాబట్టి ఆ పృథివిలో భూమిలో చేరిపోయిందా అంటే ఇక లోన ఉన్నటువంటి యొక్క జీవుడు ఆయన తన ప్రయాణాన్ని కొనసాగించుకోవాల్సి ఉంటుంది. శరీరం యత్ అవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయు గంధాన్ నివాసయాత్. శరీరం యత్ అవాప్నోతి, దేహాన్ని పొందాడు. ఇప్పుడు శరీరం అవాప్నోతి, పొంది ఉన్నాడు. ఇప్పుడు అందరూ కూడా పొంది ఉన్నాం. ఉత్క్రామతి, ఉత్క్రమణం అందరికీ కూడా ఉన్నటువంటి విధానమే. ఏదో పూట ఈ దేహము నుండి వెలువడి మరి ప్రయాణం చేయాల్సిన విధానం ఉంటుంది. దాని ఉత్క్రమణము, చివరి ప్రయాణం అన్నారు. కనుక ఈ ప్రకారముగా పార్థివ సంబంధమై ఉన్న పృథివీ సంబంధమై ఉన్న శరీరాన్ని వీడి వెళ్ళిపోయేనాడు అక్కడ స్వామి చెప్పిన మాట వాయు గంధాన్. ఉదాహరణ చెప్పుకొచ్చారు, వాయువుని ఉపమానంగా చెప్పుకొచ్చారు. వాయు గంధ, ఎట్లయితే వాయువు పుష్పాలలో ఉన్నటువంటి సుగంధాన్ని తీసుకువెళ్తుందో అట్లాగా ఈ జీవుడు అనేటువంటి వాయువు కూడా ఈ దేహం అనేటువంటి యొక్క పుష్పము లోపల ఉన్నటువంటి సుకృత దుష్కృత అనేటువంటి గంధాన్ని పట్టుకుపోవటం జరుగుతుంది. అలాగా పోయినటువంటి యొక్క జీవుడు ఆ తర్వాత ఏ యొక్క పంచభూతాలలో ఏ యొక్క దేహాలను పొందే విధానం ఏర్పడుతుందో అనేటువంటిది అది ప్రకృతి యొక్క అధీనములో ఉన్నటువంటి అంశము. అది మనకు మాత్రం తెలియబడేటువంటి విధానం మాత్రం కాదు. దానికి ఏంటంటే మరి వాయు గంధం అన్నాడు కాబట్టి అయితే అక్కడ గంధం అనేటువంటి మాటగా చెప్పినప్పుడు సుగంధం అనే మాట ఆయన వాడలేదు, దుర్గంధం అనే మాట వాడలేదు. అయితే రెండు లేవా, రెండు ఉన్నాయి. సుగంధము దుర్గంధం ఉన్నది. గంధం అనేటువంటిది సు చేరిస్తే సుగంధం అవుతుంది, దు చేరితే దుర్గంధం అనేది ఏర్పడుతుంది. అందుచేత వాయు గంధాన్ ఇవ అనే మాట మాత్రమే స్వామి చెప్పిన మాట. అయితే మనం ఎక్కడ వాయు గంధాన్ అన్నప్పుడు సుగంధాన్ అనే మాట చేర్చుకోవచ్చు, దుర్గంధాన్ అనే మాట చేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ జీవుడు తన యొక్క జీవన కాలములో సుగంధాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు, దుర్గంధమును సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అంటే సుగంధము అంటే పుణ్యం, ఆ పుణ్యగంధాన్ని జ్ఞానగంధాన్ని సంపాదించుకునేటువంటి వారు సుగంధము అని, లేక నానా కార్యములు పాప కార్యములు ఆచరించి సంపాదించుకునేటువంటి దానిని దుర్గంధము అని. కాబట్టి స్వామి మాత్రం ఈ పదాలేం వాడలేదు. ఎందుకంటే ఎవరు ఏ సంపాదించుకుంటున్నారో అనే విషయంలో ఇదమిద్దాం కాబట్టి. ఎందుకంటే ఈ సంపాదించుకునే విధానం భగవత్ శాసనం కాదు, ఇది వాళ్ళ మనస్తత్వంపై ఆధారపడి ఉన్నటువంటి యొక్క అంశం. శాస్త్రములైతే చెబుతూ ఉన్నాయి, ఈ మార్గంలో పోతే నీకు దుర్గంధం వస్తుంది, ఈ మార్గంలో సుగంధం వస్తుంది, ఈ కార్యములు ఆచరిస్తే నీకు పుణ్యం వస్తుంది, ఈ కార్యములు ఆచరిస్తే నీకు పాపం వస్తుంది, కాబట్టి ఈ కార్యములు ఆచరించు, ఈ కార్యములు చేయమాక అనే విధానముగా శాస్త్రమైతే చెబుతూ ఉన్నది. ఏమి అయితే ఆ చెప్పేటువంటి ఆ విధానాన్ని ఎవరు దాన్ని తీసుకునే విధానం ఉంటుంది. కనుక ఎవరికి తోచిన విధానంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు కార్యాలు చేసుకుంటూ ఉన్నారు.
ఈ పాప కార్యములు అని తెలిసినా కానీ వాళ్ళు దాన్ని చేసుకుంటూ ఉన్నారు. ఈ ప్రకారముగా అది వ్యక్తిగతమై ఉన్నటువంటి యొక్క అంశము కాబట్టి ఎవరి యొక్క మనస్సుకు తగిన విధానంగా నడుచుకునే మార్గంగా వచ్చేది కాబట్టి అందువల్ల వాళ్ళ వాళ్ళ ప్రయత్నాన్ని అనుసరించి వాళ్ళు తమ జీవితంలో సుగంధాన్ని అనగా పుణ్యాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. అలానే దుర్గంధాన్ని అనగా పాపాన్ని సంపాదించుకునే వాళ్ళు ఉన్నారు. కాబట్టి అది వాళ్ళ ఇష్టాన్ని అనుసరించి ఉన్న అంశం కనుక అక్కడ స్వామి సుగంధం అనే మాట వాడకుండగా, దుర్గంధం అనే మాట వాడకుండగా గంధా ఇవ అనే మాట మాత్రమే వాడటం జరిగింది. ఆ గంధం మరి సుగంధం పుణ్యమై ఉండవచ్చు, లేదా దుర్గంధం పాపమై ఉండవచ్చు. అది వాళ్ళ వాళ్ళ ఇచ్ఛానుగుణ్యముగా విహార అనుగుణ్యముగా వచ్చేటువంటిది. కాబట్టి ఆ ప్రకారముగా మరి ఉత్క్రమణం శరీరం యత్ అవాప్నోతి, ఈ శరీరాన్ని పొంది ఉన్నప్పుడు ఆ యొక్క దేహముతో ఉన్నంత కాలం వాడు ఏదో ఒక కర్మను ఆచరించే ప్రయత్నంలోనే ఉంటాడు. ఎవరు కూడా ఖాళీగా ఉండరు. ఏదో ఒక కార్యాన్ని ఎప్పుడూ కూడా చేసే విధానమే ఉంటుంది. కాబట్టి ఆ కార్యములు సుకృతములై సుకర్మలై ఉండవచ్చు, దుష్కర్మలై ఉండవచ్చు. కాబట్టి ఆ ప్రకారముగా వాళ్ళ వాళ్ళ మనస్తత్వం మీద ఆధారపడి ఉన్నటువంటి వ్యవహారం కాబట్టి వారు జీవితంలో సంపాదించుకునేటువంటి విధానము, ఈ పాపం ఎక్కడున్నది, పుణ్యం ఎక్కడున్నది, జన్మలు ఎక్కడున్నాయి, దేవుడు ఎక్కడున్నాడు అనుకునే వాళ్ళు ఉన్నారు. అయ్యా పెద్దలు చెబుతూ ఉన్నారు, వేదం చెబుతున్నది, గీత చెబుతున్నది, మహాత్ములందరూ చెబుతూ ఉన్నారు. కాబట్టి అవి ఉన్నాయి, ఆ పాపం ఉన్నది, పుణ్యం ఉన్నది, నా జన్మలు ఉన్నాయి అనేటువంటి యొక్క విశ్వాసం కలిగి ఉన్నటువంటి వాళ్ళు లోకంలో ఉన్నారు. ఈ రెండు వర్గాలు లోకంలో ఎప్పుడూ ఉంటాయి. అందుచేత మరి ఆ యొక్క వాటి యందు మరి నమ్మకాలు ఉన్నటువంటి వారు కొంత జాగ్రత్త పడే పరిస్థితి ఉంటుంది. వీటి యందు నమ్మకం లేకుండా ఉన్నటువంటి వారు యథేచ్ఛగా ఈ స్వేచ్ఛా విహారముగా జీవనం చేసే విధానం ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారముగా జీవులు ఆయా కర్మలను సంపాదించుకునే ప్రయత్నం చేసుకుంటున్నారు. కాబట్టి పరమాత్మ ఇక్కడ శరీరం యత్ అవాప్నోతి ఉత్క్రామతి అనే మాట వాడాడు. శరీరం ఆప్నోతి, దేహాన్ని పొంది ఉన్న విధానములో తాను ఈ ఆయుకాల పర్యంతం ఎంతవరకైతే జీవనం ఉంటుందో ఆ జీవనం ఉన్నంతకాలం తన జీవితాన్ని జీవిస్తాడు. ఆ జీవించే విధానములో మరి విశ్వాసం గలవాడుగా జీవించవచ్చు, విశ్వాసం లేనివాడుగా జీవించవచ్చు, ఆస్తికుడుగా జీవించవచ్చు, నాస్తికుడుగా జీవించవచ్చు. ఆ విధముగా జీవించేటువంటి యొక్క స్వేచ్ఛను కూడా వ్యక్తి కలిగి ఉన్నాడు. శాస్త్రం కేవలం విషయాన్ని చెబుతుంది, తర్వాత ఎవరికి ఏమన్నది, అయా యథా ఇచ్ఛసి తదాకురు అనే మాట వాడాడు. యథా ఇచ్ఛసి తదాకురు, నీకు ఏదైతే ఇష్టమై ఉంటుందో ఆ మార్గంలో పోవచ్చు అనే మాట చెప్పింది అన్నమాట. ఎంత చెప్పి కూడా ఈ విధముగా చేయాలి, ఈ విధముగా చేయకూడదు, ఈ విధంగా చేస్తే నరకంలో పడతావు, ఇట్లా చేస్తే స్వర్గం చేరుకుంటావు, ఇట్లా చేస్తే ఉత్తమ జన్మలు వస్తాయి, ఇట్లా చేస్తే హీన జన్మలు వస్తాయి అనేటువంటివన్నీ కూడా మరి ఆ యొక్క శాస్త్ర విధానంగా ఈశ్వరుడు చెప్పటం జరిగింది. చెప్పింది ఈశ్వరుడే, ఆయన చెప్పటం జరిగింది అన్నమాట. అయితే చెప్పినటువంటి యొక్క మాటల మీద విశ్వాసం అనేది ఉండవచ్చు, విశ్వాసం అనేది లేకపోవచ్చు. కృష్ణ పరమాత్మ జీవించున్న కాలంలోనే ఆయన చెప్పినటువంటి యొక్క మాటలను ప్రామాణికంగా తీసుకొని ఆచరించిన వాళ్ళు ఉన్నారు. ఆయన చెప్పినటువంటి యొక్క మాటలు తిరస్కరించి యథేచ్ఛగా జీవించిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రకారముగా ఈశ్వరుడు చెప్తాడు. ఆ చెప్పిన విషయం కూడా చివరికి ఏమన్నాడు అంటే, యథా ఇచ్ఛసి తదా కురు, ఏదైతే ఇష్టమై ఉంటుందో నువ్వు ఆ విధముగా నువ్వు జీవించవచ్చు. కాబట్టి నీ జీవన విధానానికి ఎవరో కూడా అడ్డొచ్చే విధానం ఏమి లేదు. ఆ తర్వాత కాలంలో ఉన్న పరిణామాలు ప్రకృతి చూసుకుంటుంది. అది ప్రకృతి యొక్క చట్టం ఒకటి ఉన్నది. మనకు ఎట్లయితే మరి ఒక రాజ్యాంగ వ్యవహారం ఉన్నదో అది విశ్వ చట్టం, అదంతా కూడా దాని యొక్క నడకలో విశ్వమంతా కూడా నడుస్తూ ఉండే విధానముగా అని శాస్త్రం చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఆ ప్రకారముగా శరీరం యత్ అవాప్నోతి, దేహమును ధరించి ఉన్నప్పుడు ఆయుకాల పర్యంతం వరకు తన జీవన విధానం కొనసాగించుకుంటాడు. ఆ జీవన విధానం కొనసాగించుకునే దాంట్లో వాడు సంపాదించుకునే కర్మ అనేటువంటిది
ఉంది కాబట్టి దాన్ని స్వామివారు ఇక్కడ వాయు గంధం అనేటువంటి మాట వాడారు. కాబట్టి మరి అలాంటి కర్మను మూట కట్టుకుని ఆ దేహము నుండి వెలువడిన తర్వాత అట్టివాడు తిరిగి మరలా పార్థివ దేహాలే కలిగి ఉంటాడో, జల సంబంధ దేహాలే కలిగి ఉంటాడో, అగ్ని సంబంధ దేహాలు కలిగి ఉంటాడో, వాయు సంబంధ దేహాలు కలిగి ఉంటాడు. అవన్నీ కూడా తర్వాత పరిణామంలో ఆ జీవుడికి ఏర్పడేటువంటివి అనేటువంటి యొక్క మాట. అందువల్ల మనకు ఏ యొక్క విషయాలలో అనుభవం కలిగి ఉంటామో మనం వాటి వరకే విశ్వసించే విధానం అనేది ఒకటి ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే మనం ఒక దాంట్లో పరిమితమై ఉన్నాం కాబట్టి ఆ పరిమితమై ఉన్నటువంటి యొక్క అంశమునే మన యొక్క దృష్టిలోకి తీసుకుంటాం. కాబట్టి దేహములంటే ఇంతే, పృథివీ సంబంధమై ఉన్నటువంటివి శరీరములు అంటాం. అయితే జలం కూడా ఒక సన్నిహితముగా ఉన్నది కాబట్టి అయ్యా జలము కూడా శరీరములు కలిగి ఉన్నది. జలరాశులన్నీ ఆ జలాన్ని ఆశ్రయంగా చేసుకొని జీవిస్తూ ఉన్నాయి, ఆ జలమునందే జీవిస్తూ ఉన్నాయి. అవన్నీ కూడా జల సంబంధ శరీరములు అని చెప్పని మనకు సన్నిహితముగా ఉన్నటువంటి యొక్క అంశం వరకు మనం వాట్లను విశ్వసించే విధానం ఉంటుంది. ఇక మనం జలం దాటి అగ్ని దాటి వాయువు, ఇంకా వాయువు దాటి ఆకాశం, అక్కడ దాకా మన దృష్టి ప్రసరించిన విధానం కాదు. ఆ విషయాల మీద శాస్త్రం చెప్తున్నటువంటి యొక్క మాట. అవన్నీ కూడా అందరూ కూడా జీవులే. అయితే ఆ జీవులు ఏమిటంటే మరి ఇక్కడ చెప్పినట్లుగా వాయువు గంధాన్ అన్నప్పుడు అది సుకృతమై ఉన్నటువంటి గంధం లేదా దుష్కృతమై ఉన్నటువంటి గంధం. ఆ రెండింటి యొక్క విధానాన్ని బట్టి ఆ తర్వాత పరిణామంలో వాళ్ళకి అగ్ని సంబంధ శరీరాలు కానీ వాయు సంబంధ శరీరాలు కానీ ఇట్లాగా వచ్చేటువంటి యొక్క విధానం. అయితే పంచభూతములను అధికరించి పంచభూతములను దాటి పంచకోశములు దాటి ప్రయాణం చేసేటువంటి యొక్క మహానుభావులు ఉన్నారు. ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ప్రాణమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఏతం విజ్ఞానమయం ఆత్మానం ఉపసంక్రమ్య, ఏతం ఆనందమయం ఆత్మానం ఉపసంక్రమ్య అని తైత్రయం చెప్పేటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారముగా ఏతం అన్నమయం ఆత్మానం ఉపసంక్రమ్య అనగా అన్నమయ సంబంధమై ఉన్నటువంటి యొక్క శరీరం కలిగి ఉన్నటువంటి వారు. ఈ ప్రకారముగా ఈ పంచకోశ శరీరాలని దాటి ఉన్నటువంటి వారి విషయం అది కేవలం ఆ బ్రహ్మజ్ఞాన సంబంధమై ఉన్నటువంటి విషయంలో చేరుతుంది. ఇక వాళ్ళకి ఏ యొక్క దేహ విధానాలు వాళ్ళకు ఉండవేక. అగ్ని సంబంధ దేహాలు కానీ, వాయు సంబంధ దేహాలు కానీ, జల సంబంధ కానీ, పృథివీ సంబంధ దేహాలు కానీ ఏవి ఉండవు. కాబట్టి ఇక వాళ్ళకి నిర్వాణం బ్రహ్మ నిర్వాణముచ్యతి, బ్రహ్మ నిర్వాణముచ్యతి అన్నారు. బ్రహ్మ నిర్వాణం, దాని నిర్వాణం అనే లభంతే బ్రహ్మ నిర్వాణం ఋషయ క్షీణ కల్మషాహ. కాబట్టి వాళ్ళు కల్మషాలనే పోగొట్టుకున్నారు. ఇక లోన ఏ యొక్క సూక్ష్మ దేహముగా ఉన్నటువంటిది ఆ పృథివీ సంబంధ దేహాలు ధరించేదిగా, జల సంబంధ దేహాలు ధరించేదిగా, అగ్ని సంబంధ దేహాలు ధరించేదిగా, వాయు సంబంధ దేహాలు ధరించేదిగా ఏ సూక్ష్మ దేహం అయితే ఉన్నదో ఆ సూక్ష్మ దేహం అనేటువంటిది బ్రహ్మములో విలీనమైనది. ఆ బ్రహ్మములో విలీనము కావటం అనేటువంటి యొక్క అంశమే దాని నిర్వాణము అన్నారు. సూక్ష్మదేహం అట్లాగే ఉన్నట్లయితే నిర్యాణము అని చెప్పని అంటారు. నిర్యాణం మీరు చాలామంది రాస్తారు కదా, అక్కడ ఫలానా వ్యక్తి నిర్యాణం పొందెను, ఆయన జననం ఫలానా డేటు, నిర్యాణం ఫలానా డేట్ అనే పదాలు వాడతారు. కనుక నిర్యాణము నిర్వాణము అనే మాటలకి చూసినట్లయితే మరి ఈ ప్రకారముగా సూక్ష్మదేహము భద్రత కలిగి, సూక్ష్మదేహము పౌష్టత్వం కలిగి, సూక్ష్మదేహము శక్తివంతము కలిగి అనేక కర్మరాశులను సమకూర్చుకొని ఈ శరీరాన్ని వదిలి మరొక దేహమును ధరించటానికి సిద్ధముగా ఉన్నటువంటి యొక్క అంశము గల సూక్ష్మదేహ విషయములో నిర్యాణము అని చెప్పని అంటారు. ఎవరైతే ఈ యొక్క సూక్ష్మదేహం
పుణ్యపాపాత్మకముగా పుణ్యపాపములతో పుణ్యపాపాలు సమకూర్చుకొని అనేక శరీరాలను ధరించడానికి సిద్ధమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహాన్ని మరి ఆ యొక్క జ్ఞానాగ్నిలో కాల్చివేసి ఏమి అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవ వర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన విద్యతే అనే మాట చెప్పుకొచ్చారు. అగ్నిదగ్ధం యదా బీజం అనగా బీజం ఉంది కదా, గింజ, అది భూమిలో పెట్టి నీళ్లు పోసాము అంటే మొక్క చెట్టు మహామానైపోతుంది. మాను కావడంగా దాంట్లో ఎన్నో లక్షల గింజలు ఏర్పడతాయి, వేల గింజలు వస్తాయి. మళ్ళా గింజలు భూమి మీద పడి మొలకెత్తి మళ్ళీ వందల చెట్లు వేల చెట్లు అయిపోతాయి. ఈ ప్రకారముగా ఎంతో విశ్వమంతా విశ్వవ్యాపకత్వము కలిగి ఉండేటువంటి ఒక శక్తితో చేరి ఉన్నటువంటిది ఆ గింజ. దాన్ని అగ్నిలో కాలిసి గనక భూమిలో పెట్టామని చెప్పనంటే ఇక మొక్క చెట్టు మాను ఇంకేమి లేవు. అగ్నిదగ్ధం యదా బీజం శాఖా పల్లవవర్జితం జ్ఞానదగ్ధం యదా యోగి పునర్జన్మన విద్యతే జ్ఞానదగ్ధం అన్నారు ఇక్కడ. అట్లా జ్ఞానాగ్ని ద్వారా లోన ఉన్నటువంటి ఒక గింజ సూక్ష్మదేహం అన్నమాట. ఆ సూక్ష్మదేహం అనేటువంటి గింజను, ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి సంస్కారములు అనేటువంటి యొక్క అంకురములను ఎవరైతే జ్ఞానాగ్ని ద్వారా కాల్చి వేస్తారో అట్టి వారికి పునర్జన్మ నైవిద్యతే, ఇంకా జన్మ అనేది ఉండదని అనే మాట చెప్పుకొస్తున్నమాట. అదే విషయం భగవద్గీతలో కూడా స్వామివారు మరి యదైధాంసు సమిద్ధోగ్ని భస్మసాత్ కురుతేర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా అర్జున. ఏ ప్రకారముగా బాగా మండేటువంటి యొక్క అగ్నిలో కట్టెలు వేసినట్లయితే ఆ కట్టెలు ఏ ప్రకారంగా భస్మసాత్ బూడిదిగా చేయబడుతూ ఉన్నాయో అట్లా జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్, అట్లా జ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలను సూక్ష్మదేహములో చేరి ఉన్న కర్మలను దగ్ధం చేస్తాడో గట్టివాడు మోక్షానికి వెళ్ళిపోవటం అనే మాట చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ ప్రకారముగా లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము ఈ పుణ్యపాప సంబంధమై ఉన్నటువంటి కర్మలు అనేటువంటి దాంట్లో చేరి ఉన్నాయి. కాబట్టి ఏ యొక్క సూక్ష్మదేహం అయితే ఎక్కువగా మిక్కుటముగా పుణ్య విధానం కలిగి ఉంటుందో, ఏమి ఆ ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ అన్నట్లుగా ఆ పుణ్య రాశి కలిగి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహము ఇక అలాంటిది మరి దేవతా సంబంధ శరీరములు అనేటంటే అగ్ని సంబంధమై ఉన్న శరీరములు కలిగి ఉండేటువంటి దేవతా సంబంధముగా ఉండే విధానముగా చెప్పుకొస్తూ ఉన్నారు. ఎక్కువ దోషములు పాపములు కల్మషములు కలిగి ఉన్న సూక్ష్మదేహం కలిగి ఉన్నటువంటి అది తిరిగి మరల పార్థివ సంబంధమై ఉన్న శరీరములు ఆసురీం యోనిం ఆపన్న మూఢా జన్మని 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 అన్నట్లుగా ఆసురీం యోనిం ఆపన్న మూఢ అనే పదం వాడారు. కాబట్టి జీవితంలో మూఢుడై ఇలాంటి యొక్క అస్తిత్వ భావం లేకుండా, భగవద్భావం లేకుండా, మరి ఆ యొక్క ఆస్తిక భావం లేకుండా, నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా సంచరించే విధానముగా ఉన్నటువంటి వారు మిక్కుటముగా దోషాలను సంపాదించుకోవటం అవుతుంది. కాబట్టి ఆ దోషముల ప్రభావముతో అట్టి ఆ జీవులు ఈ పృథివీ సంబంధమై ఉన్న విధానములో మరి ఆసురీం యోనిం ఆపన్న అనే మాటగా ఇక క్రిమి కీటగా అనేటువంటి ఏవైతే ఉన్నాయో జీవులు ఆ పార్థివ సంబంధ దేహములలో పోయే విధానముగా ఉంటుంది. కాబట్టి లోన ఉన్నటువంటి యొక్క సూక్ష్మ దేహమునకు సంబంధించినటువంటి యొక్క అంశముల మీద జరిగేటువంటి యొక్క విశ్వం పశ్యతి కార్యకారణతయా. కాబట్టి ఆ విశ్వం అనబడేటువంటి పృథివీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అని అర్థం. వాటి సంబంధ కార్యములుగా ఉన్నటువంటి శరీరములను ధరించేటువంటి యొక్క విధానములో ఈ సూక్ష్మదేహం అనేటువంటిది ఉన్నది. కాబట్టి ఏ యొక్క పంచభూతములలో దేహాన్ని పొందినా లోనున్న సూక్ష్మదేహమే అది కర్మలో ఉన్నంత వరకు ఆ ప్రకారముగా పొందటం అనేటువంటిది జరుగుతుందనేటువంటి మాట. కాబట్టి విశ్వం పశ్యతి కార్యకారణతయా. కాబట్టి విశ్వమంతా కూడా కార్యకారణాత్మకముగా ఉన్నది. ఆ విధముగా దేహములు ధరించి భవసాగరములో ఈదులాడే విధానముగా
ఈ జీవులు తమ గమనాన్ని కొనసాగించుకుంటూ పోతూ ఉన్నారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు.